మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరగా వేగం పెంచాడు. అప్పుడే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. బాలయ్య అయితే ఏకంగా 2 కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లాఠీ పట్టేందుకు రెడీ అంటున్నాడు. ఏప్రిల్ ఎండింగ్ కి కాకి చొక్కా వేసుకోబోతున్నానని తేల్చాడు. విశ్వంబర మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసింది ఫిలిం టీం. చిరంజీవితో వశిష్ఠ తీస్తున్న ఈ సినిమా తాలూకు మొదటి షెడ్యూల్ షూటింగ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసిన టీం మళ్లీ మార్చిలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసిందట. నటసింహం బాలయ్యతో బాబీ ఆల్రెడీ తన 109వ మూవీ తీస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి సీను అఖండ సీక్వెల్ పట్టాలకే ఛాన్స్ ఉంది. ఇంతలో హరిశంకర్ కి బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టుంది. మొత్తంగా నటసింహం ఒకేసారి 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వేగం పెంచాడు. కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ వేయబోతున్న ధనుష్ మూవీ తాలూకు ఓవర్సీస్ రైట్స్ సేల్ అయ్యాయి. శేఖర్ కమల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 45 కోట్ల ధర పలికాయని తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని పూర్తి చేసే పనిలో బిజీ అయ్యాడు. ప్యాచ్ వర్క్ తో పాటు డబ్బింగ్ పనులు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు. ఏప్రిల్ ఎండ్ లేదంటే మే ఫస్ట్ వీక్ లో విజయ్ కొత్త సినిమా పట్టాలెక్కేలా ఉంది. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో విజయ్ చేయబోయే సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. ఇక విజయ్ దేవరకొండకి హీరోయిన్ గా యానిమల్ లేడీ తృప్తి దిమ్రి లేదంటే కన్నడ మూవీ సప్త సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంతని తీసుకునే ఛాన్స్ ఉందట.